హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ వారణాసి. మీరు కనుక నా వీడియోని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనికన్నా ముందు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను మహాకుంభమేళది, సో అది కూడా వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. సో దట్ ఈ వీడియో మీకు కంటిన్యూషన్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్లీ నిన్న ఎక్కడితో ఆపేసాం ఆ వీడియోలో అంటే మహాకుంభమేళ నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఏమైందంటే యాక్చువల్లీ మహాకుంభమేళ నుంచి ప్రయాగ్రాజ్ నుంచి ఈ వారణాసి అనే ప్లేస్ వచ్చేసి సమ్ 140 కిలోమీటర్స్ ఉంటుంది. 140 కిలోమీటర్సే కదా, ఏముంటుంది 1-2 అవర్స్ మ్యాక్స్ వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాము. అండ్ మేము స్టార్ట్ కూడా ఎప్పుడు అయ్యామంటే అరౌండ్ 4 o'clock అయ్యాం గైస్. 4:30 అలా స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ చాలా మంచి జనాలు ఉండే గైస్. లైక్ ప్రయాగ్రాజ్లో ఒక 4:30 అరౌండ్లో చాలా ట్రాఫిక్ ఉండే. మేబీ 1-2 అవర్స్ ఉంటుందేమో, సర్లే అని చెప్పేసి ఆ ట్రాఫిక్ కూడా మేము భరించి మెల్లిగా నార్మల్ వే అంటే నార్మల్ ఊర్లో నుంచి వెళ్ళిపోయాము. అక్కడ ట్రాఫిక్ లేదు, మంచిగా ఇంకెళ్ళిపోతాంలే అనే ఖుషిలో వెళ్ళిపోతే ఏమైందంటే గైస్, లిటరల్లీ ఆ ఊర్లో కూడా ట్రాఫికే ఉంది. మీరు నమ్ముతారా? 140 కిలోమీటర్స్ మేము ఆల్మోస్ట్ 8.5 to 9 hours ఐ గెస్. అంటే 4:30కి స్టార్ట్ అయితే మేము ఇక్కడ ఈ రూమ్కి రీచ్ అవ్వడానికి వారణాసిలో నైట్ 2 అయింది గైస్. అంటే అర్థం చేసుకోండి ఎంత టైం పట్టిందో. కార్ కదలడానికి ఒక చిన్న ఇంచు కదలడానికే కొన్ని హవర్స్ పట్టింది. అసలు అంతా ఫెడ్అప్ అయిపోయినాము నిన్న ట్రాఫిక్కి. అండ్ ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 11:55 అవుతుంది గైస్. సో మేము ఇంకా కొంచెం లేట్గానే లేచాము, లైక్ 9 o'clock అట్లా లేచామన్నమాట. అండ్ మోర్ ఓవర్ మేము ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రాపర్గా రూమ్ కూడా తీసుకోలేదు. బికాజ్ మేము రీచ్ అవ్వడమే నిన్న మార్నింగ్ 6 to 6:30 అరౌండ్లో రీచ్ అయ్యాము. లైక్ 6కి అట్లా రీచ్ అయ్యాము. ఇంకా రూమ్ ఎందుకు తీసుకోవడము, ఎలాగో రీచ్ అయ్యాం కదా, మళ్ళీ లేట్ అవుతుంది ఆ రూమ్ అదంతా కూడా ప్రాసెస్ అని చెప్పేసి. ఫుడ్ విషయానికి వచ్చేస్తే కూడా మాకు అంత టైం లేకుండే, ప్రాపర్ ఫుడ్ తీసుకోలేకపోయాము, ప్రాపర్ రూమ్ తీసుకోలేదు. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ నిన్న నైట్ 2 o'clockకి రూమ్కి రీచ్ అయ్యి పడుకున్నాం గైస్. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫుల్ హెక్టిక్ ఉంటుంది గైస్. ముందే మైండ్ని బాగా ప్రిపేర్ చేసుకొని రావాలి. లైక్ తెలుసు ఉంటుంది ఇలానే అని, కానీ ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆల్సో ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ గైస్. అసలు మీరు కూడా వచ్చేయండి గైస్, మోర్ 10 days ఇంకా వచ్చి మీరు కూడా విజిట్ చేయండి ప్రయాగ్రాజ్ని. బికాజ్ వన్స్ ఇన్ 144 years కాబట్టి యూ హ్యావ్ టు కమ్. సో వచ్చి మంచి స్లీప్ తీసుకున్నాం గైస్. ఇంకా అందరము లైక్ ఆల్మోస్ట్ ఒక 6 hours అయినా పడుకుందామని ఫిక్స్ అయిపోయి మెల్లగా అట్లా 8:30, 9 కట్లా లేచాము. ఇంకా లేచి ఇప్పుడే అందరం ఒక్కొక్కరం వెళ్ళి షవర్ చేసుకొని ఇప్పుడు ఆఫ్టర్ 2 days ఆఫ్ ట్రిప్ ఇప్పుడు నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది లిటరల్లీ. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఈరోజైతే ఎక్కువ హడావుడి ఏం చేయాలని అనుకోవట్లేదు గైస్. అండ్ వారణాసిలో బోటింగ్ ఫేమస్ కాబట్టి ఆబ్వియస్లీ బోటింగ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ బోటింగ్. అండ్ ఆల్సో గైస్ నేను ఒక పెద్ద పెంట పని చేశాను. అదేంటంటే గైస్, ఇది యాక్చువల్లీ వచ్చేసి లంగావని గైస్. యాజ్ యూ కెన్ సీ ఇది లంగావని గైస్. నేనేం చేశానంటే హడావుల్లో ఓని మర్చిపోయాను. అది అసలు నేను ఎలా మర్చిపోయానో కూడా తెలీదు, మర్చిపోయాను. ఇంకా బోట్లో కూర్చొని అలా ఫొటోస్ దిగాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఈ అవుట్ఫిట్ అయితే ఇట్ విల్ గో గుడ్ అనుకొని తెచ్చుకుంటే ఆ ఓనియే మర్చిపోయి వచ్చాను మహారాణిని. అయ్యో బాబా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు మమ్మీ వచ్చి అనింది అనమాట, మన ముందు ఎక్కడ వారణాసిలో ఇక్కడ ఏంటి ఫేమస్, షాపింగే కదా, సర్లే ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా అప్పుడు ఇంకా వెళ్ళి కొనేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా చెప్తే అమ్మయ్య అని కామ్ అయిపోయినాను. లేకపోతే అసలే మనిషిని ఆగం అయిపోతా ఉంటాను. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు అదొకటి అయింది. బట్ మై మామ్ ఇస్ ది రెస్క్యూ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. షీ విల్ షాప్ అంటే మంచిది ఏది దీంతో సూట్ అవుతుందో అది మమ్మీ తీసేసుకుంటుంది. దెన్ ఐ విల్ వేర్ ఇట్. అప్పుడు వేసుకొని మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు ఇదైతే లెహంగా టైప్లో ఉంది ప్రస్తుతానికి. దీన్ని మనం లంగావని చేసేద్దాం అనమాట. దట్స్ ది థింగ్ గైస్. ఇప్పుడు నేనైతే వారణాసి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తం ఇన్ ద సెన్స్ ఈ రోజు ఎంతవరకు కుదిరితే అంతవరకు. మోస్ట్లీ లైక్ బోటింగ్, ఫేమస్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఈవినింగ్ టైం గంగా హారతి అది మర్చిపోద్దు. లంగా ఓనీలో ఓని మర్చిపోవడం వల్ల ఇది లెహంగా అయిపోయింది. ఈ లెహంగాని మళ్ళీ మనం లంగా ఓని చేద్దాము. సో ఎట్లాగో మనం వెళ్తుంది వారణాసి కాబట్టి అక్కడ చాలా స్ట్రీట్స్లో
ఓనీలు అమ్ముతారు కాబట్టి ఏదో ఒకటి దీని మీదకి సూట్ అయ్యేది పిక్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఈ అన్న నైట్ అంతా డ్రైవ్ చేసి పండుకున్నాడు గైస్. పండుకోకుండా మళ్ళీ రీల్స్ చూస్తున్నాడు గైస్ దాని మీదకి వెళ్ళి. అందరు కొత్తింటికి వస్తే పాలు పొంగించుకుంటారు, మేము చాయ్ పొంగించుకున్నాం గైస్. సో మా మమ్మీ అయితే టీ చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ చిన్న సెటప్ అయితే ఇచ్చిళ్ళు వాళ్ళు మా కిచెన్ లో. ఇచ్చారో లేదో మా మమ్మీ అన్ని ఈ సామాన్లు అన్ని పెట్టించింది గైస్. ఇంకో పేస్ట్ జెండు ఏవో పెట్టించింది గైస్. ఇవి ఇంటికి కూడా ఒక్క డేకి 1 hour తెచ్చుకుంటారా గైస్ అసలు. టీ చేస్తుంది గైస్ మా మమ్మీ. టీ చేయమంటే మొత్తం పొంగిచ్చేసింది. చెప్పు Day 2 in వారణాసి అను. ఇట్లా Day 2 in వారణాసి. ఏం చెప్పినావు మమ్మీ? వారణాసి వారణాసిలో ఉన్నాము. చాయ్ చూడండి, మీకు కావాలంటే పొద్దునే పెట్టిస్తాను. ఓకే. సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ మొత్తం చాయ్ వంగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇస్తుంది మా మమ్మీ. విజయం నీదేరా, మంచిగా చేసే ఈసారి. మా మమ్మీ గట ఆ గంట పట్టుకుంటేనే షాక్ వచ్చినట్టు అవుతుందట గైస్. సో గైస్ మా మమ్మీ సంతంతా కొనాల్సి వచ్చిందనమాట జస్ట్ ఒక్క డే స్టేకి. ఇక్కడ స్విగ్గీ మార్ట్ ఉందని తెలుసుకుంది, కథం ఇవన్నీ పెట్టేసి. ఇవన్నీ ఎవరు తింటారు గైస్ ఒక్క డేకి. అండ్ గైస్ ఇక్కడ ఇంత పెద్ద గ్లాసులలో చాయ్ తాగుతారా? ఇంత పెద్ద గ్లాస్ లో చాయ్ తాగుతారా గైస్? మాకైతే ఈ గ్లాసులు ఇచ్చారు గైస్ తాగమని. సో మా మమ్మీ ఇంకా టీ చేస్తూనే ఉంది. అయిపోయిందా మమ్మీ? అయిపోతే పోసేసే. టీ ఈజ్ రెడీ గైస్ ఫైనల్లీ. చీర్స్ గైస్. ఇట్లా ముందు మనకైతే చిన్న పార్కింగ్ స్పేస్ ఇచ్చాడు. ఆ తర్వాత సో గైస్ ఇదైతే మనం ఉన్న ఫ్లాట్ అన్నమాట. ఇది అపార్ట్మెంట్ టైప్. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ వాడు వాష్రూమ్ ఇచ్చాడు గైస్. ఆ తర్వాత చిన్న సోఫా అయితే ఇచ్చాడు. ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు గైస్. ఆ తర్వాత ఒక బెడ్ ఇచ్చాడు. అండ్ హాల్లోనే చిన్న ఏసీ కూడా ఇచ్చిండు ఇక్కడ. సో దీనికి పక్కన ఇంకో రూమ్ ఉంటుంది. అంతా ఒక అపార్ట్మెంట్ గైస్, కానీ దీన్ని లాక్ చేసేసాడు అనమాట. చిన్న కిచెన్ ఇచ్చాడు. ఇది చాలా చిన్న కిచెన్ సెటప్. సో మా మమ్మీ ఇంకా ఇండక్షన్ స్టవ్ ఉందని చూసేసుకొని ఇవన్నీ ఆర్డర్ పెట్టింది అనమాట తను. సో అదనమాట. వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనము ఇక్కడ మనకైతే ఒక వాషింగ్ మిషన్ ఇచ్చాడు. బట్టలు ఆరేసుకోవడానికి ఒక చిన్న బాల్కనీ సెటప్ టైప్. ఇంకా సో దాట్స్ ది థింగ్ అనమాట. ఇంకా ఇక్కడ 2 to 3 people అయితే ఈజీగా వాడతారు గైస్. ఈ రూమ్లో చూసుకుంటే గైస్ ఇక్కడ ఒక బెడ్. ఈ బెడ్ మీద కూడా సమ్ 2 to 3 members సరిపోతారు ఈజీగా. సో నేను మమ్మీ ఇక్కడే పడుకున్నాం అనమాట ఈ రూమ్లో. సో ఇక్కడ మేము నైట్ మూవీ చూసుకుంటూ నిద్రపోయాం అనమాట. ఎందుకంటే మా మమ్మీకి ఫోన్ చూడకుండా నిద్రపోవడం రాదు గైస్. ఆమె అలవాటు నాకు కూడా అంటించింది గైస్. ఆ పాపం మా మమ్మీయే చేసింది. ఏమంటావు మమ్మీ? అంతే అది గైస్. ఏదో ఒకటి చూస్తూ పడుకోవాలన్నమాట. మాకు ఫోన్స్ పక్కన పెట్టి పడుకోవడం అస్సలు రాదు. సో అదనమాట. ఇదంతా మా లగేజ్ గైస్. ఇక్కడ కూడా వాడు ఇంకో బెడ్ ఇచ్చాడు. అండ్ మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది. ఏంటిది? వావ్, వాళ్ళు జడ మల్లె పూల జడ. నేను బిఫోర్ ఆఫ్టర్ ఆల్రెడీ ఇంత పౌడర్ వేసిన అగోర లెక్క. నువ్వు అగోర పక్కన నిల్చుంటే ఎవర్రా బాబు అని కనిపెట్టలేము.
బూడిదేం రాసుకోలే కానీ మా మమ్మీ మేకప్ ప్రోడక్ట్స్ చూడండి గైస్, ఈసారి ఇంకా తక్కువే తెచ్చుకుంది. రూమ్స్ ఎక్కడైనా కూడా హోటల్స్ అయినా ఏవైనా కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గైస్. లైక్ లిటరలీ నిన్న చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే అన్నీ కూడా 12K అబోవ్ ఉన్నాయి. అండ్ లిటరల్లీ మేమైతే ఏదైనా లైక్ నార్మల్ ఏదైనా వెకేషన్ టైప్స్ అట్లాంటి ఆ టైప్స్లో పోతే అంత ఎక్స్పెన్సివ్గా పెడతాం, కానీ లైక్ ఇలా నార్మల్గా డివైన్ ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేటట్టే చూసుకుంటాం మేము కూడా, బికాస్ అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. అండ్ మాకైతే అరౌండ్ 2800 పడింది ఈ రూమ్, విత్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేసుకుంటే 3200 చేంజ్ అలా పడింది గైస్, విచ్ ఈస్ వెరీ మచ్ రీజనబుల్. అండ్ ఈ రోజే కాకుండా మేము నిన్న నైట్ తీసుకున్నాము, సో నిన్న నైట్ కాకుండా ఈ రోజు నైట్ కూడా స్టే చేయబోతున్నాము. ఇదైతే చాలా రీజనబుల్ అనిపించింది గైస్ నాకు, ఈ రూమ్ ప్రైస్ అయినా లైక్ ఉన్న దాంట్లో. అంటే ఇది రూమ్ కూడా కాదు, అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం అంటే మేము వచ్చింది ఫ్యామిలీతోటే కాబట్టి మాకు కొంచెం ఇట్లా హోటల్స్ టైప్ ఉండడం అంత నచ్చదు అనమాట, ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండడం. ఇది కొంచెం ఇల్లు టైప్ అనిపించి ఇంకా మా మీద తీసుకో అని చెప్తే ఇంకా మేము మీద తీసేసుకున్నాం అనమాట. సో దట్స్ ది థింగ్ గైస్. సో ఐ విల్ సో అదనమాట. ఇప్పుడు మా మమ్మీ రెడీ అయిందట గైస్, ఇప్పుడు మమ్మీ రెడీ అయిందట. వావ్, అందమే అసలు పడేటట్టుంది. ఓ వావ్, నైస్. సో గైస్ అదనమాట. ఇప్పుడు వెళ్ళిపోదాం, త్వరగా లంచ్ కూడా చేసేసుకొని వారణాసిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనము బాటి చౌకాకి వచ్చేసినాం అనమాట లంచ్కి. సో ఫుడ్ టేస్ట్ చేసి నేను చెప్తాను ఎట్లుందో, ఎందుకంటే ఇది కొంచెం మంచి రేటింగ్ ఉన్న ప్లేస్ అని చెప్పేసి విన్నాము. సో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. లెట్స్ గో గైస్. చాలా బాగుంది కదా గైస్, ఇదైతే చాలా యూనిక్గా ఉంది. మేబీ చాలా పాతది అనుకుంటా, బట్ చాలా బాగుంది గైస్. ఇది చూసారా, బాగుంది కదా, మంచిగా ఉంది. ఇట్లా టీమ్ మంచిగా. ఈ ఆవు చూడండి గైస్, సెల్ఫీ తీసుకుంటుంది. సరే గైస్ లోపలికి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఆర్కిటెక్చర్ చూడండి గైస్, ఎంత చాలా బాగుందో. చాలా పాతకాలం నాటి బిల్డింగ్ అనుకుంటా ఇది, వీడు హోటల్గా మార్చేసుకున్నాడు గైస్. ఇక్కడ పిడకలు ఎందుకున్నాయో తెలియదు కానీ ఇక్కడ పోయినా కూడా ఈ పిడకలు ఉన్నాయి. పిడకలు చేసి దేనికి? వంటకి. ఓకే, అది ఎందుకంటే వంటకి యూజ్ చేస్తారట గైస్. ఇట్లా వంట చేయడానికి అట గైస్. ఇక్కడ నిజంగానే కుకింగ్ అవుతుంది గైస్, ఇక్కడ నిజంగానే కుకింగ్ అవుతుంది. ఎందుకులే మళ్ళీ కాలుతుంది. కుకింగ్ అవుతుంది గైస్, అక్కడ కూడా సంథింగ్ ఏదో కుకింగ్ అవుతుంది గైస్ పక్కన. సో అదే మమ్మీ కాలుతుంది, మమ్మీ నిజంగానే కుక్ చేస్తున్నారు గైస్ ఇక్కడ. సో అదనమాట మ్యాటర్. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇంకా చాలా లేట్ అవుతుంది. న్యాచురల్గానే వండుతారు మమ్మీ, ఆర్టిఫిషియల్గా వండరు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి చూసుకుంటే చాలా ఏవో ఉన్నాయి గైస్, పిండ్లు, పప్పులు, పసుపు, నెయ్యి, అన్ని కైండ్స్ ఆఫ్ ఆయిల్స్. ఇక్కడ చూడండి గైస్, హాయ్, ఇక్కడ చూడండి గైస్ తను ఏం చేస్తుందో. ఏ క్యా హే? చట్నీ. తను చట్నీ ప్రిపేర్ చేస్తుంది గైస్, అంటే మిక్సీలో వేయకుండా ఇట్లా చేస్తున్నారు. ఓకే గైస్, ఇది తెలుసా మీకు? పిండిని మిక్సీ చేసేది. ఇగో ఇట్లా చేస్తారు. గైస్ ఇట్లా చేయాలట, కొంచెం పైకి లిఫ్ట్ చేసి. లేదనా బటర్ మిల్క్ తయారు చేస్తారు గైస్ బేసికల్లీ దీంతో. అంటే బటర్ మిల్కా ఇప్పుడు ఉంది అందులో. ఓకే, అందులో ఉంది. దీన్ని ఇట్లా సపోర్ట్ తీసుకొని అక్కడ పసుపు దంచాలి గైస్. చాలా బాగుంది. ఇవన్నీ పాతకాలం నాటి టెక్నిక్స్ ఇవన్నీ. ఇంత హెవీ డ్రెస్ వేసుకొని డెడికేషన్తో చేస్తున్నా గైస్ నేను వ్లాగింగ్ ఈరోజు.
కావాలంటే షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను, అవన్నీ మీరు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ బాగుంది లొకేషన్, ఒకసారి బాగుంది, చాలా బాగుంది గైస్. చిన్న రెస్టారెంట్ అయినా కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట మొత్తం అంబియన్స్ అదంతా కూడా. మన హైదరాబాద్లో ఉన్నట్టు అంత కామన్గా సేమ్ ప్లేసెసే కాకుండా ఇది చాలా యూనిక్గా చాలా బాగా అనిపిస్తుంది గైస్. చూడండి మీరు కూడా, ఇక్కడ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో, ఈ ల్యాంతర్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా వెళ్ళి వెంటనే తినేద్దాం, లంచ్ చేద్దాము. కమాన్ గైస్, లెట్స్ గో. మమ్మీ అది ఇక్కడ పోయింది, మమ్మీ బాగుంది కదా. ఇక్కడికే భయ్యా మెన్యూ, ఓ నైస్. ఇది మెన్యూ అట గైస్, చాలా యూనిక్గా ఉంది, నేనైతే ఎక్కడ చూడలేదు గైస్ ఇప్పుడు దాకా. చాట ఉంటుంది కదా గైస్, చెరుక్కునే చాట, అందులో మెన్యూ పెట్టాడు. పాతకాలం నాటి కదా మమ్మీ, అప్పట్లో ఉంటుండే. ఇప్పుడు ఆ ట్రెడిషనే పోయింది అసలు. ఇట్లా చాలా రేర్ ఇట్లా ఇవ్వడం అయితే. ఇక్కడ ఒక ప్లేట్ ఇచ్చి ఇది ఇచ్చాడు. సో చాలా యూనిక్ ఉంది. అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కింద కూర్చొని తినే వాళ్ళకి మంచిగా ఉంది, అండ్ ఆల్సో మైదా కూర్చొని తినే వాళ్ళకి కూడా ఉంది. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా అనిపించింది గైస్. మనకి వీళ్ళు వెల్కమ్ డ్రింక్ కింద బటర్ మిల్క్ సర్వ్ చేస్తున్నారు గైస్. ఫస్ట్ అయితే చీజ్ గైస్. బాగుంది గైస్. సో గైస్ మనం ఆర్డర్ చేసినవి అయితే వచ్చేసినాయి గైస్. తిని టేస్ట్ చేసి చెప్తాను గైస్ ఎలా ఉందో. दोबारा हम लोग को देखते गाइड अलाउ नहीं है मंदिर के अंदर, हम उनको बुलाएंगे वो आपको लेकर करा देंगे। ఇది కిచడి भोजन लेगा, दर्शन బాగుంది. 30 मिनट लगेगा आपको दर्शन होकर चलेगा। लाइन में ఇది ఉన్నాయి కదా రౌండ్గా బాటి చౌక ఆట ఇది. उनके दुकान पे जितना वॉच అలా అవన్నీ చాలా అథెంటిక్ ఉంది ఫుడ్. పక్కన మా మమ్మీ మాట్లాడే హిందీ మీరు విని పట్టుకోకండి, బట్లర్ హిందీ అది. సో గైస్ మాకు ఒక టూర్ గైడ్ వచ్చాడు ఇప్పుడు, తను మాకు అన్ని ప్లేసెస్ చూపిస్తారట. సో అదే మాట్లాడుతుంది మా మమ్మీ ఇప్పుడు. కిచడి కూడా చాలా బాగుంది గైస్. కిచడి ఉంది, ఈ ఫ్లేవర్ ఇట్లా కొడుతుంది గైస్, చాలా బాగుంది. నేను వెజ్ ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేసుకుని తినలే, అంత బాగుంది గైస్. ఇది పూరి మమ్మీ ఏదో అన్నాడు వీడు. చోలే పూరి కూడా చాలా బాగుంది మమ్మీ. టేస్ట్ చేయడు, టేస్ట్ చేయ. ఎవరు ఎప్పుడు ఆర్డర్ కదా ఇదేంటి? ఓ నైస్, నాకు కాలీఫ్లవర్ ఇష్టం. భయ్యా ఏ క్యా హై? ఖీర్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంత బాగుంది అసలు. ఇదైతే చాలా బాగుంది. చాలా ఫుడ్ గైస్. వెజ్ కూడా బాగుంటుందని ఈరోజు
వావ్ యమ్ గైస్. నెయ్యి ఇట్లా మస్తు వేసాడు, చాలా బాగుంది. పప్పు ఎంత బాగుంది మమ్మీ. అన్ని కలర్స్ బాగున్నాయి. మమ్మీ తినదు కాలీఫ్లవర్. అన్నీ ట్రై చేసిన అయితే అన్నీ బాగున్నాయి గైస్, చాలా వెరైటీ ఉండే, అన్నీ బాగుండే. లాస్ట్కి ఈ కీర్తో ఎండ్ చేస్తున్నాను. ఇది బాదం కీర్ అనుకుంటా గైస్, చాలా బాగుంది. हमारी बेटी सेलिब्रिटी है। ये बेटी तुमने देखे टीवी में, ये बेटी के सेलिब्रिटी है तेलुगु में। हाँ तेलुगु में। तुम नहीं देखे? एक दिन देखो, एक बार देखो, एक दिन देखो, एक दिन देखो ना। सीरियल वाला कौन सा सीरियल में? तेलुगु में। నేనా కార్తీక దీపంలో हिंदी कन्वर्ट होता है। भैया एक चुन्नी लेना है, एक बार चुन्नी। चुन्नी कैसा लेना है? एक शॉप में अच्छा रहता। अच्छा रहता आपको अच्छा वाला ही दिखा जाए। बनारस पट्टू नहीं चाहिए? हाँ बनारस पट्टू। पट्टू चाहिए ना? वो ये वजह only से एक चुन्नी। ये अच्छा अच्छा ఇది కూడా ట్రై చేయమని. సో గైస్ ఇక్కడైతే చున్నీ తీసేసుకున్నాం. చలో ఇంకా బోటింగ్ వెళ్ళిపోదాం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఆటో ఎక్కాం ఫ్రెండ్స్. కార్ అక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నాం? अस्सीघाट హస్తిఘాట్ పోతున్నాం. అస్సింఘాట్. వామ్మో బోటింగ్. అస్సిఘాట్కి అయితే వెళ్తున్నాం గైస్. కారు వెళ్ళదు అని చెప్తే చున్నీ తీసుకున్నా. కారు వెళ్ళదు అని చెప్తే అస్సిఘాట్కి ఈ ఆటోలో వెళ్తున్నాం మేమంతా. అండ్ నేను చున్నీ కూడా తీసుకున్నాను గైస్ చెప్పినట్లు. ఇక్కడే పక్కనే దొరికింది. సో ఇంకా అరే సేమ్ కలర్ దొరికింది. ఆల్మోస్ట్ సేమ్ కలర్ దొరికింది గైస్. నేను ఏ చున్నీ అయితే ఇంట్లో మర్చిపోయాను, అదే దొరికింది. సో తీసుకున్నాను అనమాట అది. మా మమ్మీ చూడండి గైస్ అక్కడ ఫొటోస్ దిగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది గైస్, ఫొటోస్ దిగుతుంది బాబు. ఓకే గైస్ లెట్స్ గో. ఒక ఫోటో కూడా దిగలేదు గైస్ అసలు మార్నింగ్ నుంచి. కనీసం ఆ బోట్ ఎక్కైనా ఒక ఫోటో దిగుతాను. సో గైస్ ఇదన్నమాట పరిస్థితి. సో గైస్ ఇప్పుడే బోట్ కూడా వచ్చిందట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గైస్. ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నావా? అయితే బోల్లో ఆ రెండు మేము వాళ్ళ కట్టేస్తాం. సుధా ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నట్టు. సో గైస్ ఇప్పుడే బోట్ ఎక్కేసినాము. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 28th వరకు గంగా హారతి మొత్తం క్లోజ్ ఉందట గైస్. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి అది చూడలేకపోతున్నాము. भैया हाय बोल दो, सब्सक्राइब कर दो, ये पूरा कंटेंट आ जाता है उस पर, मैं लिख के दे दूंगी.
एक फोटो भी होना है. मेरा यूट्यूब चैनल सब्सक्राइबर्स को हाय बोल दो. हाय बाय टाटा गुड नाइट गुड मॉर्निंग. सब्सक्राइब बोल दो. सब्सक्राइब भी बोल दो. नहीं बोलना आता. थैंक यू. సో గైస్ మాకు బోటింగ్ దగ్గర పెద్ద స్కామ్ జరిగిపోయింది. 6,000 రూపీస్ బొక్క పడిపోయింది అనమాట. అండ్ ఆ స్కామ్ ఏంటిదో నేను మీకు అప్కమింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. గాయస్ ఇది మణికర్ణిక ఘాట్. ఈ కట్టలన్నీ కూడా ఇక్కడ మనుషులను కాలబెట్టడానికి యూజ్ చేస్తారట గైస్. గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం గైస్, బాగుండే. కొంచెం వైబ్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ చెప్పాలంటే. మీకు చూపిస్తాను ఉండండి గైస్. పైన నుంచి వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది. ఐ షో యూ గైస్. ఇక్కడనే కాలబెడతారట గైస్. ఇక్కడ పొగ ఘోరంగా వస్తుంది గైస్. చచ్చిపోయిన వాళ్ళని అయితే ఇక్కడ కాలుస్తారట. సో ఇక్కడ చూసుకుంటే స్కల్ పగలాలని కొడుతున్నారు అట్లా. గైస్ లలిత ఘాట్ లో ఒక టెంపుల్ కి పోవడానికి ఇంత పెద్ద లైన్ ఉంది గైస్. లిటరల్లీ ఈ లైన్ ఎక్కడి వరకు ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది గైస్. రుద్రాక్ష ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నారు గైస్ ఇక్కడ. గైస్ వారణాసి మొత్తం తిరిగి లాస్ట్ కి ఇట్లా వెళ్తున్నాం గైస్. హాయ్ అప్పు మమ్మీ. ఎట్లా బండి? గుంజుడు బండి. గుంజుడు బండి. అరుణన్న రిక్షా పట్టుకొని పోతాను. లిటరల్ ఈ బండి మీద వెళ్తున్నాం గైస్ మేము. ఓ సూపర్. మొత్తం అనుభవాలు వెరైటీ చాలా బాగుంది కదా వారణాసి. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుండే వారణాసి. టూ గుడ్ గైడ్. కనీసం 1 వీక్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. షాపింగ్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా 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 బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది.
ఎంజాయ్ చేసినాను. అంటే ఎక్కువ ఇందులో రికార్డ్ చేయలే, కొంచెం కొంచెం చేసినాను. మ్యాక్సిమం అయితే కవర్ చేసినాను గైస్. సో అదనమాట ముచ్చట. ఎంత బాగుంది తెలుసా అసలు. మన హైదరాబాద్లో కూడా ఇట్లాంటి పనులు ఉంటే ఎంత బాగుంటుంది కదా మమ్మీ? అవును, మస్తు వస్తుంది. లేదు లేదు, ప్రయాగ్రాజ్లో నిన్న ఏమైందంటే మా మమ్మీ అదే అన్న ఒక బోట్ ఎక్కుతున్న టైంలో ఒక ఆమె వచ్చి మా మమ్మీ బ్యాగ్ లో డైరెక్ట్ చేయి పెట్టేసింది గైస్. లిటరల్లీ అంత దొంగతనాలు జరుగుతున్నాయి ప్రయాగ్రాజ్ లో, చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. ఈ అర్ణన్ వచ్చి హీరో లాగా ఆమె ఇట్లా చేయి పెడుతుంటే పట్టేసుకున్నాడు గైస్. సో అది గైస్ జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ప్రయాగ్రాజ్కి వెళ్తే నేను ఇది చెప్దాం అనుకున్నా, మర్చిపోయినాను. సో అదనమాట మ్యాటరు. మమ్మీ యో 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 యో. गाइस మేము ఈ బండి మీద వచ్చినాము. भैया कभी भी इस गाड़ी पे आदमी आए हैं? नहीं, पहली बार है. पहली बार? ये बाप रे. का बकरा करे हम लोग. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.